గుడ్ ఈవినింగ్ సార్. ఈయనే కదమోను డివిజన్ డిఎఫ్ఓ మిస్టర్ పరమేశ్వరరావు. హలో. ఆయన రేంజర్ కర్ణ. హలో సార్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. అటెండ్ చేసి మాట్లాడండి. హలో. ఏమండి, ఎవరో ఇద్దరు మనుషులు వచ్చారండి. మీకిమ్మని చెప్పి ఏదో కీచ్ వెళ్లారు. తీరా బయటకొచ్చి చూస్తే బ్రాండ్ న్యూ కార్ ఒకటి ఉందండి. ఒక చిన్న గిఫ్ట్ అది. నేను చెప్పింది చేశారంటే మీకు రావాల్సిన షేర్స్ వస్తూనే ఉంటాయి. మేమేం చేయాలి సార్? ఆ కదంబవనంలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి. అదొక ప్రాబ్లమే కాదు సార్. వాళ్ళని కొట్టి తరిమేద్దాం. వాళ్ళకి ఒక చిన్న దెబ్బ కూడా తగలకూడదు. ఏ ప్రాబ్లం రాకుండా వాళ్ళకి తెలియకుండా ఆ కొండ నుంచి కిందకి దించాలి. మీరెందుకు సార్ వరి అవుతారు? వాళ్ళు లోపలెక్కడో 5-6 కొండల అవతలు ఉన్నారు సార్. కాళ్ళు చేతులు విరిచి తరివేసినా అడిగే దిక్కు లేదు సార్. తొందరపడకండి సార్. మేము అక్కడ తవ్వబోయేది లైసెన్స్ లేకుండా ఇల్లీగల్ గా తవ్వబోతున్నాం. మీరు అనవసరంగా చేయి పెట్టి అది ఇష్యూ అయ్యి మేము అసలు తవ్వలేకుండా పోతే మరి ఏం చేద్దామంటారు? చెప్తాను. అక్క నాకు ఇదిగో చూడక్క, నేను చేయిపోయే పంచాయతీలో గజేంద్రుడు ఇప్పుడే తాళి కట్టేసినా కట్టేస్తాడు. సిద్ధంగా ఉండు. మిగతావన్నీ మేము చూసుకుంటాం. రండి రాపోదాం. చేతిలో కత్తుందిరా, పర్వాలేదా? రారా చూసుకుందాం అన్నాడేరా. బాబు గజేంద్ర, డ్రామా ఒక చిన్న పంచాయతీ ఉందారా? ఇంకా ఉన్నాయి కదా. గజేంద్ర, ఈ పిల్ల నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తోందిగా. లటుక్కుమని తాళి కట్టుకుంటే నువ్వేంటబ్బా ఊరికే నానొస్తున్నావు. రేయ్, వాడి మనసులో ఏముందో కనుక్కోలు కదరా. పంచాయతీ నిర్ణయం, నువ్వు గౌరీ మెడలో తాళి కట్టాలి. కొట్టానంటే రండ్రా. కోసం ఆశపడి పంచాయతీ ముసల్దానం అయిపోతావు. ఏవే చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నావు, అసహ్యంగా లేదు? ఓ, నేను పిల్లల్ని తీసుకురావడం, నీ చుట్టూ తిరగడం నీకు అసహ్యంగా ఉందా? రే కంద్రిగా, ఇప్పుడు చెప్తున్నా ఇనుకో. నువ్వే నా కాడికొచ్చి నన్ను చేసుకోయే అన్లా అనిపిస్తాను. ఈ వైద్యుడికి ఏం పని లేదు, ఎప్పుడు ఏదో ఒకటి నోరుతానే ఉంటాడు. వైద్యుడా రావయ్యా. ఈ వేలు లోపల పెట్టవయ్యా. ఇది పని చేసిందంటే సొత్తం. ఓ రోజు నీకు తెలియకుండా తీసుకెళ్లి తిన్నా. ఒక వారం ఇంట్లోంచి బయటికి రాలేదంటే నమ్ము, నా పిల్లల నడుము పడిపోయింది. రే, నువ్వెందుకురా నాకు తెలియకుండా తీసుకెళ్ళా? నువ్వే ఆ కాలంలో పెద్ద గొప్పోడు అంట. ఒకళ్ళకి 5 కట్టుకున్నావంట. అవును, ఇప్పుడు ఏందంట? గజేంద్రుడి కాడ సవాలు చేసి వస్తున్నా. నువ్వు ఇచ్చే మందికి ఆడి నన్ను చేసుకో అని నా ఎంట పడి తిరగతా ఉండాల. ఇస్తాగా ఇది బాగా పొడి చేసి ఆడు తిరిగి దాంట్లో కల్పించాడు. జీవితాంతో నీ కాళ్ళ కాడే పడి ఉంటాడు. వైద్యుడంటే వైద్యుడే. వైద్యుడా, ఏందయ్యా ఈ వేర్లు ఇచ్చా? సవాలని చెప్పిందిగా, అందుకే ఇచ్చిన. వెళ్ళి ఇవ్వనే, పెళ్లి కాదు నేరుగా గర్భాధారమే.